హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆషూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి ట్రావెల్ అని, హౌస్ వార్మింగ్ అని అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కుదరలేదు వీడియో పెట్టడానికి. సో లాస్ట్ వీడియోకి మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా వీడియోస్కి హైయెస్ట్ వ్యూస్ ఆ వీడియోకే వచ్చిందనమాట, లాస్ట్ వీడియోకి. అండ్ కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట, అంటే పిక్ క్లారిటీగా పెట్టండి అని కొన్ని కమెంట్స్ చేశారు. వాటికి ఒక మినీ వ్లాగ్ లాగా పెడుతున్నాను, చెక్ చేయండి, పెడతాను. ఇలానే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈ వ్లాగ్ ఏంటంటే ఫెస్ట్ ఉందని చెప్పా కదా ఆగమ కాలేజ్లో, అది 2 days జరిగిందనమాట. ఒకటేమో ఎథనిక్ డే అండ్ 1 day వచ్చేసి టెక్నికల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్, 2 at a time జరిగాయి. సో ఎథనిక్ డే రోజు నేను ఎలా రెడీ అయ్యాను, ముందు ప్రిపరేషన్స్ ఏమున్నాయి అవన్నీ మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. అండ్ ఆ రోజు వ్లాగ్ ఏం చేశాను, కాలేజ్లో ఏం జరిగాయి ఈవెంట్స్, అవన్నీ నెక్స్ట్ పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను అనమాట. బాగా లెంతీ అయిపోతుందని చెప్పి 2 partsగా చేశాను. ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ అందరికీ ఫ్రెండ్స్ అందరం కోన్ పెట్టుకొని రెడీ అయ్యామన్నమాట. ఆ 1 week చాలా అంటే చాలా హెక్టిక్ ఉంది, చాలా పనులు ఉన్నాయన్నమాట. అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇప్పుడు కొంచెం లేట్ కూడా అయింది వీడియోస్, అది లాస్ట్ వీకే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా టెక్నికల్ ఈవెంట్ కోసం పోస్టర్ ప్రజెంటేషన్స్ అవన్నీ చేయాలి. సో పోస్టర్ ప్రజెంటేషన్ అంటే పీపీటీకి నన్ను కోఆర్డినేటర్గా ఉంచి వాళ్ళని గైడ్ చేయమన్నారు అనమాట. జూనియర్స్కి ముందు క్లిప్పింగ్లో అదే చేస్తున్నాను అనమాట. అక్కడ అందరితో వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అని మా జూనియర్స్కి చెప్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అవ్వటం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఆ రోజు ఎంత ఈ సమ్మర్ వల్ల ఎంత చెమటలు వస్తున్నాయంటే స్వెట్టింగ్, నార్మల్గానే నాకు స్వెట్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్లో అసలు నా స్వెట్టింగ్కి సొల్యూషనే ఉండదు అనమాట. దాన్ని ఆపలేం మనం ఎట్టి పరిస్థితిలో. నేను ఒక పక్క క్లీన్ చేసుకుంటా, క్లాత్ పెట్టి తుడిచినా కానీ అది వస్తూనే ఉంటుంది ఎంత ఫ్యాన్ కింద కూర్చున్నా. కానీ ఆ రోజు లిటరల్గా ఎథనిక్ డే రోజు మొత్తం శారీతోనే ఉన్నా. గ్రేట్ అనుకోవచ్చు, ఆ ఎండకి ఉండాల్సి వచ్చింది కూడా, వేరే ఆప్షన్ లేకుండే. మా ఫ్రెండ్స్ అందరూ చేంజ్ చేసేసుకున్నారు, నేను ఒక్కదాన్ని శారీతో ఉండిపోయాను అనమాట. అండ్ ఫస్ట్ టైం అప్పుడే అఫీషియల్గా నేను ఎప్పుడూ కట్టుకోలేదు శారీ బయట, ఫస్ట్ టైం కాలేజీలోనే కట్టుకుంటున్నాను. కొంచెం టెన్షన్గా ఉండే, ఎలా ఉంటుందా నాకు శారీ అని. ఆ శారీ పిక్ చేసుకోవడానికి ఎన్ని డేస్ పట్టిందంటే, ఏ శారీ బాగుంటుందా, పట్టు శారీ కట్టుకుందామా లేకపోతే ఫ్యాన్సీ శారీ కట్టుకుందామా, కొనుక్కుందామా, ఇంట్లో ఉన్న దాంతో మేనేజ్ చేయాలా, ఏం అర్థం కాలేదు. సరే ఏదైతే అదైందని చెప్పి చివరికి ఒక శారీ సెలెక్ట్ చేశాను అనమాట. అండ్ బ్లౌజ్ ఏమో రెడీమేడ్ బ్లౌజ్ ఆల్రెడీ ఉంటే దాన్ని సెట్ చేసాము. ఇంకా మార్నింగ్ లేచి స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. స్కిన్ కేర్ చేసి నెక్స్ట్ ఆ తర్వాత రెడీ అవ్వడం స్టార్ట్ చేద్దామన్నమాట. అంటే నేను ఏమీ అప్లై చేయను, జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసి కాంపాక్ట్ రాస్తాను అనమాట, అంతే. అంతకుమించి ఏమి ఉండదు నా మేకప్ అంటే. ఐబ్రోస్ పెన్సిల్ వేస్తాను, లైట్గా ఐ షాడో, అది డార్క్ సర్కిల్స్ని కవర్ చేద్దాం అన్నట్లుగా కొంచెం లైట్ కలర్ వేస్తాను అనమాట, స్కిన్ కలర్. ఇంకంతే, నా మేకప్ అయిపోయింది. అండ్ దానికి జ్యువెలరీ హైలైట్ అనమాట నా శారీకి. ఆ జ్యువెలరీ ఓన్లీ ఆ పర్టికులర్ ఆ డే కోసం అని చెప్పి ముందే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఆ వీడియో కావాలి అంటే ఆ ఇయర్ రింగ్స్ నేను మినీ వ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే నాకు చెప్పండి, చేయాలా వద్దా అని.
అండ్ మీరు చూస్తే నేను ఆ టైంలో నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ టైం 8 అవుతుంది. మా కాలేజ్ 9కి ఆర్ 9:30 అట్లా వెళ్ళాలి. 8కి ఇంకా నెయిల్ పాలిష్ వేసుకుంటూనే ఉన్నాను అనమాట. ఇంకా ఏ కలర్ వేసుకోవాలి ఏంటి అని. నా టైం ఎంత బాగుందంటే ఆ కలర్ కూడా అది సెట్ అవ్వలేదు అన్నమాట. ఫస్ట్ వేసింది మళ్ళీ దాన్ని మొత్తం రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంకొక కలర్ సెలెక్ట్ చేసి అప్పుడు వేసాను. ఇంకా మధ్యలో టైం అయిపోతుందని చెప్పి మమ్మీ కొన్ని ప్రీ ప్లీటింగ్ లాగా పెట్టించింది. అండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసింది అనమాట శారీ డ్రేప్ చేయడానికి. ఆ తర్వాత మల్లిక వచ్చి హెయిర్ ఏమంటే హెల్ప్ చేస్తుంది అనమాట నేను వేసుకుంటుంటే. ఈలోపు నార్మల్ బేసిక్ మేకప్ అదే చెప్పా కదా, ఫౌండేషన్ అవన్నీ వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా కష్టమే క్యారీ చేయడం, కానీ ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం కాదన్నట్లు. ఆ రోజు ఎలా ఉన్నానో కూడా తెలియదు, తర్వాత రోజు ఆలోచిస్తే అర్థమైంది ఎలా ఉన్నానా అనిపించింది అప్పుడు. అండ్ మల్లికాకి కూడా నేనే డ్రేప్ చేశాను అనమాట శారీ. నాకు వేరే ఫ్రెండ్ వచ్చి చేసింది. ఇంకా హెయిర్ స్టైల్ నార్మల్ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా లీవ్ చేసేసుకొని. మెయిన్ చెప్పా కదా దీంట్లో యాక్సెసరీస్ అనమాట. ఆ యాక్సెసరీస్తోనే మన మొత్తం లుక్ అంతా మారిపోతుంది. కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నా ఫేస్ అలా ఉంది అండ్ నేను మొత్తం యాక్సెసరీస్ జ్యువెలరీ పెట్టుకున్నాక అప్పుడు నా లుక్ ఎలా ఉందో కంపేర్ చేయండి. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ మనం పెట్టుకునే యాక్సెసరీస్ అండ్ మనం ఎలా రెడీ అవుతాము అన్న బేస్ మీద మనం ఎలా కనిపిస్తున్నాము అనేది డిపెండ్ అయి ఉండిద్ది అన్నమాట. ఇంకా క్యామ్ అలా పెట్టేసి గబగబా రెడీ అవుతున్నాము. చాలా టైం అయిపోయింది. లాస్ట్ మేమే వెళ్ళిపోయాం. అందరు కాల్ చేస్తున్నారు ఎంతసేపు రెడీ అవుతావు అని చెప్పి. అండ్ ఆ ముందు రోజు నైట్ కూడా ఆల్మోస్ట్ 12కి పడుకున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది. అందరికీ కోన్ పెట్టుకొని నేను కోన్ పెట్టుకొని నేను లిటరల్గా 2.5 hours ఓన్లీ కోన్కి డిజైన్ సెర్చ్ చేయడం కోసమే వేస్ట్ చేశాను అన్నట్టు. 2.5 hours జస్ట్ డిజైనే వెతికాను. ఆ 2.5 hours తర్వాత ఆ కోన్ పెట్టుకుంటే అది ఎంత బాగా పడిందంటే అసలు ఏం కనిపించట్లేదు. అరే ఎంత టైం వేస్ట్ అయిపోయిందో అనిపించింది. అసలు యూజే లేదు ఆ కోన్. ర్యాండమ్గా ఇక్కడ షాప్లో ఉంటే తీసుకున్నాం అనమాట. వేస్ట్, అబ్బా ఎంత టైం వేస్ట్ అయిపోయింది అనిపించింది. అస్సలు పనిలేదు అనమాట కోన్. కానీ కంపెనీ మంచిదే. మరి ఏమైందో, డేట్ ఎక్స్పైర్ అయిపోయిందో ఏమైందో తెలీదు, మేము చూసుకోలేదు కూడా. అందరం అదే పెట్టుకున్నాం. అసలు అంతా వేస్ట్ అయిపోయింది అంతసేపు పెట్టుకొని కూడా టైం అంతా. ఇంకా ముందు రోజు ఆల్మోస్ట్ 1 week ముందు నుంచి అన్ని ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ మ్యాక్సిమం ఆ రోజు మంచి ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు అందరూ. ఇంకా కొన్ని ప్లాన్స్ చేసాం కానీ అది అవ్వలేదు. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు ఎలా జరిగింది, ఏం చేసాము ఏంటి అని. అండ్ మోర్ ఓవర్ చాలా టైం మా ఫొటోస్కి వీడియోస్ తీసుకోవడానికే సరిపోయింది అనమాట. చాలా టైం, ఆల్మోస్ట్ ఒక 3 hours వరకు మేము ఫొటోస్ అవే తీసుకున్నాం. ఫస్ట్ టైం కదా, ఎంతో కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్తో ఆల్మోస్ట్ 3 hours తీసుకున్నాము. అండ్ ఒకరిని సింగిల్ పిక్చర్స్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, గ్రూప్ పిక్చర్స్ తీసుకోవాలి, మళ్ళీ వీడియోస్ తీసుకోవాలి. అలాగా టైం అంతా అయిపోయిందనమాట. టోటల్ ఈ వీడియోతో కలిపి టోటల్ 3 videos వస్తాయి అన్నమాట ఆగమా ఈవెంట్ గురించి. ఇదేమో రెడీ అవ్వటం, నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎథ్నిక్ డే రోజు ఏం జరిగింది ఏంటి అనేది వీడియో వస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసి మెయిన్ డే అన్నమాట. ఆగమా టెక్నికల్ అండ్ కల్చరల్ జరుగుతుంది కదా, ఆ రోజు ఏం తీసా అనేది ఈ వీడియోస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 videos ఒక సిరీస్ లాగా వస్తాయి అనుకోండి. అండ్ ఇంకా మంచిగా నన్ను చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. అండ్ ఎంకరేజ్ చేయండి. నేను చేయాలనుకుంటున్నా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అట్లీస్ట్
వీక్కి అట్లీస్ట్ 2 to 3 వీడియోస్ అట్లీస్ట్ పెడదామని అనుకున్నాను అనమాట. నాకు నేను ఛాలెంజ్ తీసుకున్నా, చూద్దాం ఎంతవరకు అవుతుంది ఏంటి అని. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉన్నా, ఈ ఒక 2 వీక్స్ వరకు ఫ్రీగా ఉంటా అనమాట. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, సెమ్ ఎగ్జామ్స్. సో మేబీ అప్పుడు కొంచెం బిజీ అవ్వచ్చు, అప్పుడు 2 వీడియోస్ వరకు పెట్టగలను. అండ్ అప్పుడు కూడా చూపిస్తాను ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నీ కూడా చూపిస్తాను. మేము ఏం చేస్తాము, ఎలా చదువుకుంటాము, అన్ని కష్టాలన్నీ చూపిస్తామన్నమాట మీకు. అండ్ ఇంకా మీరు నేనేం వీడియోస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా ఆ వీడియోస్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకా నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అవి ఏమన్నా కావాలి అనుకుంటే చేస్తాను. అండ్ ఫ్యూచర్లో ఇంకొక కలెక్షన్ వ్లాగ్ రాబోతుంది. ఈ సిరీస్ అయిపోయాక ఆ వ్లాగ్ కంటిన్యూ చేస్తా, ఆ వ్లాగ్ పెడతా అనమాట. అండ్ ఈ మధ్యలో చిన్న చిన్న మినీ వ్లాగ్స్ అండ్ కాలేజ్ వెళ్ళే రోజు మార్నింగ్ రొటీన్ చేద్దాము అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నాకు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. ఇంకా వ్లాగ్లోకి వెళ్దాం, ఏదేదో మాట్లాడేసుకుంటూ ఎటో వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా చివరికి అంతా అయిపోయింది. నా ఫేస్ చూస్తే ఏదో ఒక ఇంత మేకప్ వేసుకుంది అన్నట్లు కనిపిస్తుంది, కానీ అసలు అది ఏమి కాదండి. జస్ట్ ఫౌండేషన్ మాత్రమే నేను అప్లై చేశాను అండ్ లైట్గా కాంపాక్ట్. అది నాది ఆయిలీ స్కిన్ కాబట్టి అట్లీస్ట్ ఆ కాంపాక్ట్ అయినా ఉండాలి, లేకపోతే మరీ ఆయిలీగా ఉంటుందని చెప్పి కాంపాక్ట్ అప్లై చేశాను అనమాట. ఇంకా అంతకు మించి ఒక్క 1 ప్రోడక్ట్ కూడా ఎక్స్ట్రా అనేది యూజ్ చేయలేదు. కన్సీలర్ వాడను, ట్రై చేస్తున్నా, కాకపోతే నాకు సెట్ అయ్యే కన్సీలర్ దొరకట్లేదు అనమాట. ఫ్యూచర్లో నేను తీసుకుంటే మీకు చెప్తాను. అండ్ చూసారా, ఇప్పుడు ఫైనల్ టచ్గా నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకున్నా అండ్ చైన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నా గోల్డ్ చైనే ఉంచేసుకున్నాను అనమాట, ఏది పెట్టుకోలేదు. ఓన్లీ ఇయర్ రింగ్స్ పట్టుకే పెట్టాను. చూడండి నా ఫేస్ ఎంత మారిపోయిందంటే మొత్తం టోటల్ లుక్కే చేంజ్ అయిపోయింది కదా, జస్ట్ ఆ ఇయర్ రింగ్స్ వల్ల. మీరు ముందు రెడీ అయ్యేటప్పుడు ఎలా ఉంది ఫేస్, ఇప్పుడు యాక్సెసరీస్ పెట్టాక ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నేను శారీలో ఎలా ఉన్నాను అని కూడా చెప్పండి. అండ్ పిక్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఫుల్గా ఏం జరిగింది ఏంటి, వీడియోస్ ఏం తీసుకున్నాము అనేవి కొంచెం గ్లిమ్స్ లాగా చూపిస్తాను మీకు కూడా. అండ్ చాలా అంటే ఆ రోజు చాలా బాగా వచ్చాయన్నమాట శారీలో పిక్స్, కాంప్లిమెంట్స్ అవన్నీ. కుదిరితే షేర్ చేస్తాను, ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి. అండ్ ఈ వీడియోకి మాత్రం ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి మాత్రం మంచిగా సపోర్ట్ చేయారు అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అండ్ అక్కడ నా వీడియో చూస్తున్నట్టయితే నా ఫేస్ నాకు ఇంత బాగా నచ్చాయంటే, ఆ కమ్మలు పెట్టాక నా ఫేస్ బాగా నచ్చింది అనమాట. ఆ ఎగ్జైట్మెంట్తో నా ఫేస్ ఎంత గ్లో అవుతుందో మీరే చూసారు కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కమెంట్ చేయండి నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది. అండ్ ఇయర్ రింగ్స్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే కూడా కమెంట్ చేయండి, చెప్తాను. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే